అండ్ వెల్కమ్ టు యువర్ ఛానల్ జాబ్ గోయిస్. ఈ రోజు మన వీడియోలో అయితే మనము తెలుగు డిజిటల్ నుంచి అయితే 2 డిఫరెంట్ ఆపర్చునిటీస్ తీసుకొచ్చానండి. ఒకటి డాటా పార్ట్నర్ అండ్ నెక్స్ట్ లాజిక్ అండ్ రీజనింగ్ కంటెంట్ రిలేటెడ్ గా అన్నమాట. సో ఈ 2 డిఫరెంట్ ఆపర్చునిటీస్ నుంచి మనం చక్కగా ఇంట్లో నుంచే చక్కగా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఫ్రెషర్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. డీటెయిల్స్ అవన్నీ కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకే వీడియో గురించి మీరు వెయిట్ చేస్తున్నారో నాకు ఒకసారి కమెంట్స్ లో మెన్షన్ చేయడం వల్ల నెక్స్ట్ అలాంటి వీడియోస్ మీకోసం మేము తప్పకుండా తీసుకొస్తాము. అప్లై చేయడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఆర్ ఎల్స్ మన నాన్ ఐడి సెక్షన్స్ కి వెళ్ళి కూడా మన jobkurs.com నుంచి మీరైతే అప్లై చేయొచ్చు. ఓకే, సో మన తెలుగు డిజిటల్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మనకు వచ్చిందన్నమాట. డాటా పార్ట్నర్ కెమిస్ట్రీ రిమోట్ ఏషియా అని చెప్పేసానండి. సో ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్యూర్లీ రిమోట్ ఆపర్చునిటీ కావాలనుకుంటున్న వాళ్ళకి ఈ ఆపర్చునిటీ అండి. సో ఇది మనము ఫుల్ టైం చేసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో డాటా పార్ట్నర్ అని చెప్పేసానని మనకి ఇక్కడ డీటెయిల్ గా ఇచ్చేసారు కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే రేషియో మనకి రిమోట్ ఆపర్చునిటీ ఇది మనం ఏంటంటే ఏఐని అడ్వాన్స్డ్ ఏఐ యూజ్ చేసి మనం అయితే చేస్తాం అనమాట. సో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, సో మనకి ఇందులో ఒక ఛాలెంజ్ అయితే ఉంటుందన్నమాట. మనం పాస్ అవ్వాలి టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాతనే మనకైతే ఉంటుందన్నమాట. సో షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పాలంటే మీరు డెవలప్ అండ్ కాంప్లెక్స్ రిలేటెడ్ గా అడ్వాన్స్డ్ ఏవైతే వాళ్ళు క్వశ్చన్స్ ఇస్తారో వాటికి రిలేటెడ్ గా మీరు ఎక్స్పర్టైజ్ అయి ఉండాలన్నమాట. అండ్ మీరు ఆ క్వశ్చన్స్ కి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ నెక్స్ట్ మంచిగా వాటి ప్రాబ్లమ్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అలా క్రాస్ ఫంక్షనల్ వాటితోని మీరు ఏఐని యూజ్ చేసుకొని అడ్వాన్స్డ్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ తోని అవి కనెక్ట్ అయ్యి మీరైతే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో దీనికి బేసిక్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే మీరు కెమిస్ట్రీలో చక్కగా ఆరితేరినవారు అయి ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు బ్యాచిలర్స్ డిగ్రీ, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ గ్రామర్ అయితే ఉండాలన్నమాట. అండ్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఏఐ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల మీకు ఫర్దర్లో ఫ్యూచర్లో మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయన్నమాట. సో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ రిలేటెడ్గా అయితే మనకి ఇక్కడ అసెస్మెంట్ అయితే ఉంటుందన్నమాట. ఆ అసెస్మెంట్కి తగ్గట్టు పోర్షన్ అయితే ఇస్తారు. సో అలా మనం ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి. పేమెంట్ రిలేటెడ్గా కూడా మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ చేసిన వాళ్ళకి పేమెంట్ అయితే ఉంటుందన్నమాట చక్కగా. సో డీటెయిల్స్ అవన్నీ కూడా క్లియర్గా ఇచ్చేసారు. అప్లై అయితే చేసుకోవచ్చు. దిస్ ఇస్ ఫర్ ద డాటా పార్ట్నర్ అండి. ఓకే, కెమిస్ట్రీ ఆపర్చునిటీ. సో ఇంకొకటి వచ్చేసి మనకి ఏంటంటే లాజికల్ అండ్ రీజనింగ్ కంటెంట్ జనరేటర్ స్పెషలిస్ట్ అనమాట. సో కంటెంట్ జనరేటర్ ఏదైతే ఉంటుందో కంటెంట్ క్రియేషన్ కానీ అవి కూడా ఏఐ రిలేటెడ్ గానే వస్తాయి. సో మీరు కూడా ఏఐని యూజ్ చేసి స్ట్రక్చర్ పాత్ ని ఫాలో అవుతూ వెళ్ళాలన్నమాట. సో రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే ప్రాంప్ట్ క్రియేషన్ కానీ, డొమైన్ ఎక్స్పర్టైజ్ కానీ, కొలాబరేషన్, ఫీడ్బ్యాక్, ఇంప్లిమెంటేషన్. సో ఇవన్నీ మనం తీసుకుంటూ అయితే వెళ్ళాలన్నమాట. సో దీనికి మనం క్వాలిఫికేషన్స్ చూసుకున్నా కానీ కరెంట్ ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు, క్యాట్ ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళు, ఆర్ ఎల్స్ లాజికల్ థింకింగ్ రిలేటెడ్గా చక్కగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి చక్కగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది కదా లాజికల్ థింకింగ్ అండ్ నెక్స్ట్ వీటి మీద. సో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. రిమోట్ ఆపర్చునిటీ. సో ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అయితే వచ్చి ఉండాలి. అండ్ ఏఐ ఆపరేషన్స్ వాటి రిలేటెడ్గా అయితే మనకైతే ఉంటుందన్నమాట. సో చాలా మంచి ఆపర్చునిటీస్ రెండు కూడా మనకి ఏంటంటే కెరీర్ స్టార్టింగ్ అండ్ నెక్స్ట్ కెరీర్ బూస్టింగ్ రిలేటెడ్గా అనమాట. సో అస్సలు కూడా మిస్ చేసుకోకండి. మంచిగా అప్లై చేయండి. అప్లై చేసే ముందు అయితే రెజ్యూమ్లో మీరు పెట్టిన ప్రాజెక్ట్స్ కానీ ఏఐ రిలేటెడ్గా మీరు ఏమైనా చేసినా కానీ డెఫినెట్గా అప్లై చేయడం వల్ల మీ రెజ్యూమ్ అయితే బూస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి మంచి ఆపర్చునిటీస్ని అయితే అందరికీ షేర్ చేయండి. అండ్ డెఫినెట్లీ స్కిప్ చేయకుండా మీరు జేడీలో ఉన్న కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్ అందరికీ కూడా. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ డెఫినెట్లీ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ ఫర్దర్ నెక్స్ట్ వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ కలుస్తాం. అంతవరకు ఫిర్ మిలేంగే. చల్తే థ్యాంక్ యూ సో మచ్.